ధనురాశి వారికి 11వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి 20వ తారీఖు నవంబర్ నెల 2024 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాల్లో శని యొక్క సంచారం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. నిజానికి తృతీయంలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. విశేషం ఏంటి అంటే ఈ ధనురాశి ఈ శని భగవానుడు కుంభంలో ఉండి వక్రగతిలో సంచరించుతున్న కారణంగా ద్వితీయంలో ఉన్నట్టుగా చెప్పుకోవడం జరుగుతోంది. ఒక 6 రోజుల పాటు ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తారు. తదుపరి వక్ర మార్గం విడిచిపెట్టి రుజుమార్గంలో సంచరించడం ద్వారా మిగిలిన 4 రోజులు తృతీయంలోని సంచార ఫలితాన్ని ఇస్తారు ఆయన. అంచేత ద్వితీయంలో శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ ధన వ్యయం, మాటలో కఠినత్వం, కొంచెం కుటుంబ వ్యవహారాలన్నీ కూడా పిల్లలు కానీ భార్య కానీ ఇంట్లో తల్లి తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఏంటో మధ్యలో ఏదో గందరగోళంగా ఉండటం, ఒక ప్రశాంతత లేకపోవడం ఇత్యాది ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో శని సంచారం అప్పుడు జరుగుతుంది. అయితే ఇక తృతీయంలో ఒక 3 రోజులు రుజుమార్గంలో 4 రోజులు రుజుమార్గంలో సంచారం చేస్తున్నారు తృతీయ స్థానంలో. ఆ 3 రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అందరి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, వీరందరి యొక్క సహాయ సహకారాలు మీకు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడి వల్ల మీకు ద్వితీయ తృతీయ స్థాన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక చతుర్థంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారము చతుర్థంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే మీకు గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ, ఇట్లాంటి సౌఖ్యాలన్నింటినీ కొంచెము దూరం అయ్యేటటువంటి అన్నీ ఉన్నవే, కానీ మీరు అనుభవంలోకి రాకుండా అడ్డుపడుతూ ఉంటారు. ఈ రాహు అనేటటువంటి ఆయన ఇక్కడ మీకు కొంచెము ఈ అనుకూలమైన పరిస్థితి లేని కారణంగా కొంచెం దుష్టజనంతో సహవాసం చేయటము, అలాగే కొంచెం విష జంతువులు కావచ్చు, విష క్రిమి కీటకాదుల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కూడా మనకి 4వ స్థానం రావడం వల్ల గోచరిస్తూ ఉన్నది. ఇంకా ధనురాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో గురు సంచారం వక్రగతిలో సంచరించుతున్న కారణంగా 5వ స్థాన గురువు యొక్క సంచారంగా మనం తీసుకుంటున్నాము. ఇక్కడ 5వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా బుద్ధిగా చదువుకోవటము, మీరు చెప్పిన మాట వినటం, వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట వినటము, అలాగే మంచి స్నేహం, మంచి తెలివితేటలు ఉపయోగించటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ధనాదాయం బాగుండటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి 5వ స్థానంలో గురు సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి ఈ ధనురాశి వారికి. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 8వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ కొంచెము ఈ స్థానంలో కుజుని యొక్క జరగటం వల్ల కొంచెం పెద్ద యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. అలాగే కొంతమంది అంటే ఇది రాశిగత జాతకం ఫలితాలు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాలంటే 70 కోట్ల మందికి వర్తిస్తుంది. అందులో ఎవరికో కొంచెం హఠాన్మరణం జరిగే అవకాశం ఉంటుంది, కొంచెం ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కొంచెం గొడవలు వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది, అలాగే రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో పరాభవం కూడా పొందవలసి రావచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం 8వ స్థాన సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారం 10వ స్థానంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే మనకి ఇస్తూ ఉంటుంది. అక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఇలాంటి వాటిల్లో మనకి కొంత ప్రతికూల ఫలితాలు మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి, కానీ అనుకూలమైన ఫలితాలు రావు. ఆదాయం తగ్గుతుంది, కొంచెం ఆరోగ్యం తగ్గినప్పుడు కొంచెము అన్ని గతి తప్పినట్టుగానే ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆ వృత్తి స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థాన, ద్వాదశ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. 2 రాసుల్లో జరుగుతోంది. 16వ తారీఖు వరకు అంటే 6 రోజుల పాటు రవి ఏకాదశ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మంచి ధనాదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అట్లాగే ఏదైనా వ్యవహారంలో నైపుణ్యం ఉంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది,
ఇట్లాంటివన్నీ 11వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతాయి. ఇక తర్వాత 4 రోజులు మాత్రము వ్యయంలో అంటే వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ఆ 4 రోజులు మాత్రము కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే ధన వ్యయం అవుతూ ఉంటుంది, ఆరోగ్యం కూడా వ్యయం అవుతూ ఉంటుంది, అంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలు ఏకాదశ ద్వాదశ స్థానాలలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుందండి. వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. ధనం వ్యయమైపోతూ ఉంటుంది, అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది. కొంచెము విదేశీయానంకు వెళ్ళేటటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు. అలాగే ధన నష్టం మాత్రం బాగా జరుగుతుంది. వ్యాపారం సరిగా జరగదు, అంచేత వ్యయం పెరిగి ఆదాయం తగ్గేటప్పటికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ బుధుని వలన. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ ధనురాశి వారికి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది కేవలము రాశిగతం, వ్యక్తిగతం కాదు. కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. మనం చెప్పుకున్నటువంటి ఫలితాల్లో మనం చెప్పుకుంటున్నటువంటి పరిహారాలలో, అంటే నవగ్రహ మంత్రం కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, కవచం కావచ్చు, లేదా విష్ణు సహస్రనామం కావచ్చు, ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మనకి ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలన్నీ అనుకూలంగా మారతాయి. ఆ విధంగా మన జీవితం అంతా నల్లేరు మీద నడకలాగా సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్తీక మాసము శివుడికి ఈశ్వరుడికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. నిజానికి శివుడు వేరు, విష్ణువు వేరు కానే కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోచ హృదయం శివ అని చెప్పేసి మనకి వేద మంత్రాలు చెప్తున్నాయి. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. ఆయన హృదయంలో ఈయనున్నాడు, ఈయన హృదయంలో ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒకటే. యథాంతరం నా పశ్యామి, వాళ్ళిద్దరినీ వేరువేరుగా చూడరాదు అని చెప్పేసి మనకి వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ప్రకారం ఆయన వేరు, ఈయన వేరు కాదు. ఒకవేళ విడగొట్టి మీ భావన అలాగే ఉంటే కూడా దానికి కూడా పరిష్కారం మన ఇంటిలోనే, రూపాయి ఖర్చు లేకుండా ఇంటిలో చేసుకునే పూజలోనే ఈ నవగ్రహాలకే కాకుండా అన్ని పరిష్కారాలకి మార్గాలు ఈ పూజల ద్వారా మనకున్నాయి. నవగ్రహాలకు పరిష్కారంగా ఈశ్వరుడి అభిషేకం కూడా ఒకటే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. అలాగే కార్తీక దామోదరుడు అని చెప్పేసి విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్పేసి ఈ మాసాన్ని చెప్తూ ఉన్నారు. ఇద్దరికి సమానమైనటువంటి ఈ పూజా విధానాలు మనకి నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి శివుడికి అభిషేకం నెలలో ఒకసారి అన్నా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఇది శివుడికి సంబంధించినటువంటి విషయాలు. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి ఈ నెలలో వచ్చినట్టయితే మనకి ఈ ఏకాదశి ఒకటి ఉన్నది. అలాగే చాలా పూజలు కూడా మనకి గోపాష్టమో ఏదో ఒకటి ఉంది, అది కూడా. ఇవన్నీ వైష్ణవానికి సంబంధించినటువంటివి ఉన్నాయి, అది కూడా చేసుకోండి. ఈ నెల రోజులు కూడా బయట వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలిలో చిరు చలి ఉంటుంది, ఎండలో చిరు ఎండ ఉంటుంది, చిరు వేడి ఉంటుంది. ఈ 12 మాసాలలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, మార్గశీర్షోహం అనేసి, మాసానం మార్గశీర్షోహం అని. కానీ నా విషయంలో మాత్రం కార్తీక మాసమే నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది, హోలీనెస్గా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత మీరు దామోదరునైనా సరే, శివుడినైనా సరే, మీరు ఇంట్లో రోజు పూజ చేసుకోండి, సాయంత్రం దీపం పెట్టుకోండి. ఇక కార్తీక పౌర్ణమి రోజుకి వచ్చినట్లయితే చాలామంది ఈ నెలలో ఏ రోజైనా సరే 365 ఒత్తులు, 365 రోజులండి సంవత్సరానికి. ఆ రోజు పెట్టినటువంటి ఫలితం రావాలని చెప్పేసి ఆ 365 రోజులకు గాను 365 ఒత్తులు ఆవు నెయ్యితో దీపం పెట్టినట్టయితే ప్రతి నిత్యము, అంటే సంవత్సరం పొడుగునా దీపం పెట్టినటువంటి ఫలితం మనకి వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. కాబట్టి అక్కడ మీరు ఆ 365 ఒత్తుల్ని శివ సన్నిధిలో కానీ, విష్ణు సన్నిధిలో కానీ, హరిహర క్షేత్రాల్లో ఎక్కడైనా సరే, 2 కలిసి ఉన్న గుళ్ళు కొన్ని ఉంటాయి, అది విడిగా ఇది విడిగా, ఎక్కడైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించండి.
మీ రోజు దీపం పెట్టి ప్రార్థించినటువంటి ఆ పుణ్యాన్ని మనం ప్రసాదించు తండ్రి అని ప్రార్థించండి. అలాగే ఇంట్లో ఇవన్నీ కొత్తవేమీ లేదండి. ఒక్క 365 ఒత్తులు కొంచెం నెయ్యి చొక్క, దీనికి ఏముందండి. అలాగే ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం చేయమని చెప్పేసి ప్రార్థించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీరు పొందగలుగుతారు. ఇది మాత్రం మీరందరూ గమనించండి. దైవభక్తిని పెంచుకోండి. దైవభక్తి పెంచుకుంటే పాపభీతి తగ్గిపోవడం కూడా కాదు, పోతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకొని ఆనందమయమైనటువంటి జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు.